పనోడిలా అయినా మీ దగ్గరే ఉండాలి అనుకున్నాను కానీ మీ ఆస్తిలో వాటా కొట్టేయాలని నేనెప్పుడూ అనుకోలేదు పెద్దయ్య. గోపి గురించి మీరేం టెన్షన్ పడకండి. వాడికి నేను చెప్పుకుంటాను. వాడి విషయంలో మీరే నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం పెద్దయ్య. అంతేకాని మమ్మల్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి పెద్దయ్య. బాగానే కవర్ చేసావు రాజు. ఒక సీఎం ఇంట్లోకి సెక్యూరిటీని దాటి పింకీ రూమ్లోకి వచ్చాడు అంటే నీ హెల్ప్ లేకుండానే వచ్చుంటాడంటావా? పింకీ ఇల్లు గోపికి తెలుసు అనుకుందాం. పింకీ రూమ్ కూడా గోపికి తెలుసా? మావయ్య, వాడా రోజు పింకీని లేపుకెళ్ళడానికే వచ్చాడు. అలా వెళ్ళిపోతే మళ్ళీ మీ పరువే పోతుందని వాణ్ణి పట్టించి మీ పరువు కాపాడాను. లేదు పెద్ద, వాడు అలాంటి వాడు కాదు. పింకీ, వాణ్ణి గదిలోకి ఎందుకొచ్చాడు? నోరు తెరిచి చెప్పు పింకీ. నువ్వు ఇక్కడెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నా తమ్ముడి మంచితనాన్ని చాతగాంతనంగా తీసుకుని ప్రేమ పేరుతో మిమ్మల్ని బుట్టలో వేసుకుంటున్నారు. వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. అయినా వీళ్ళని కాదు, వీళ్ళని ఇలా పెంచిన వాళ్ళ అమ్మ బాబుల్ని చెప్పుతో కొట్టాలి. విజయాంబిక గారు! ఏ రాజో, నా మీద నోరు జారడం కాదు. నీ తమ్ముడు దొంగతనంగా పింకీ గదిలోకి ఎందుకెళ్ళాడు? తనకి పెళ్ళైందని తెలిసి కూడా పింకీ గదిలోకి వచ్చాడు అంటే ఏంటర్థం? నా తమ్ముడి జీవితంలో జరిగిన ఆ దరిద్రాన్ని మళ్లీ గుర్తు చేయాలని నువ్వే పిలిపించావా? విజయాంబిక గారు, అలాంటి నీచమైన ఆలోచనలు మీకు వస్తాయి, నాకు కాదు. పింకీ, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. నువ్వు నోరు తెరవకపోతే ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు. నేను తప్పుగా అనుకుంటున్నారు. ఆ రోజు గోపి ఎందుకొచ్చాడు?